ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాను నిర్మించిన డివివి ఎంటర్టైనర్ బ్యానర్ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకుడు సుజిత్ డైరెక్షన్ లో రూపొందించిన యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ ఓజీ. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాలో ప్రియాంక ఆరుల్ మోహన్ హీరోయిన్ గా నటించారు. తమన్ మ్యూజిక్ డైరెక్షన్ లో రూపొందించిన పాటలు ఈ సినిమాను భారీ హైప్ ను ఇచ్చాయి. దాంతో ఈ మూవీపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అయిన నేపథ్యంలో క్రిటిక్ తన రివ్యూను ఆసక్తికరంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సినిమా విశేషాలు, ఆ రివ్యూ వివరాల్లోకి వెళ్తే, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హాష్మి ఈ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్, సీనియర్ నటులు ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయారెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ కీలక పాత్రలో నటించారు. ఇక ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ నవీన్ నూలి నిర్మించారు. ఇక ఈ మూవీని 250 కోట్ల రూపాయలతో భారీగా ముంబై, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో రిచ్ గా చిత్రీకరించారు. ఓజీ షూటింగ్ దశలో ఉండగానే ఈ మూవీ బిజినెస్ క్రేజీగా సాగింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, ఓవర్సీస్ లో రికార్డ్ బిజినెస్ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా బిజినెస్ 193 కోట్ల రూపాయలుగా నమోదైందని బిజినెస్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా భారీ బాక్సాఫీస్ లక్ష్యంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కు ఊరమ్మా స్పందన కనిపించింది. ఈ చిత్రం గురించి దుబాయ్ క్రిటిక్ గా చెప్పుకునే ఉమేర్ సంధు తన రివ్యూను అందించాడు. ఓజీ మూవీని దుబాయ్ సెన్సార్ సందర్భంగా చూశారు. ఈ చిత్రం పవర్ ప్యాక్డ్ గా ఉంది. బ్లడ్ మాస్ మూవీ. 2025 సంవత్సరంలో బెస్ట్ థ్రిల్లర్. పవన్ కళ్యాణ్ బిగ్ బ్యాంగ్ తో కంబ్యాక్ ఇస్తున్నారు. సాలిడ్ కంబ్యాక్ అంటే ఏంటో పవర్ స్టార్ చూపించబోతున్నాడు. చివరి 20 నిమిషాల క్లైమాక్స్ అదిరిపోయింది. ఈ సినిమాకు క్లైమాక్స్ సన్నివేశాలే ప్రాణం. మూవీ చూస్తుంటే మజా వచ్చిందని ఉమేర్ సంధు పేర్కొన్నారు. ఇక ఓజీ చిత్రంలో ఇమ్రాన్ హాష్మి యాక్టింగ్ టెరిఫిక్. ఆయన క్యారెక్టర్ స్వాగ్ అదిరిపోయింది. ఆయన చెప్పిన డైలాగ్స్ క్రేజీగా ఉన్నాయి. స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా ఉంది. ఈ సినిమా పూర్తిగా పైసా వసూలు చిత్రం. ఈ చిత్రానికి నా రేటింగ్ 3.5 పాయింట్స్ అని ఉమేర్ సంధు తన రివ్యూలో పేర్కొన్నాడు. ఈ సినిమా రివ్యూను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు. అయితే సాధారణంగా ఉమేర్ సంధు ఇచ్చే రివ్యూలు కొన్నిసార్లు కరెక్ట్ గా ఉంటాయి, మరికొన్నిసార్లు దారుణంగా ఇస్తుంటాడు. కానీ ఓజీ మూవీపై ఉన్న నమ్మకం కారణంగా ఈ సినిమాపై కరెక్టే చెప్పి ఉంటాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.